ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రముఖ సంస్థలోని మనకి చాలా జాబ్స్ రిలీజ్ అయ్యాయన్నమాట. సో, ఈ జాబ్స్‌కి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు ఇంటర్, డిగ్రీ లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవడానికి దానికి తగ్గ జాబ్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. డైరెక్ట్‌గా మన బయోడేటాని తర్వాత సర్టిఫికేట్స్‌ని వెరిఫికేషన్ చేసి జాబ్‌లోకి తీసుకుంటారనమాట. శాలరీస్ కూడా చాలా బావుంటాయి. సో, ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, ఏ ఏ పోస్టులు పడ్డాయి, మొత్తం ఎలా అప్లై చేయాలి అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుండి రిలీజ్ అయిందనమాట. సో, ఇది మనకి అఫీషియల్ అప్లికేషన్ ఫాము. సో, ఈ ఫామ్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నావో రాయాలి. తర్వాత ఇక్కడ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మన రీసెంట్‌ది అతికించాలి. తర్వాత నేము, హస్బెండ్, ఫాదర్ నేము, ఏజు, జెండరు, అడ్రస్సు ఇలా మొత్తం మన బయోడేటా మొత్తం ఫిల్ చేయాలి. మన క్వాలిఫికేషన్ ఏముంటే ఆ క్వాలిఫికేషన్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఇంకా ఏదైనా ప్రీవియస్‌గా జాబ్ చేసి ఉంటే దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా డిక్లరేషన్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ నింపడంతో పాటు మనం ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా పాన్ కార్డ్ లాంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కోసం 10థ్ క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ అంటే డిగ్రీ, పీజీ, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కూడా మనం సబ్మిట్ చేయాలి. కొన్ని పోస్టులకి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 ఇలా అన్నీ మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో, ఇది మనకి చెప్పినట్టు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ నుండి రిలీజ్ అయిందన్నమాట ఈ నోటిఫికేషను. అయితే ఇవి మొత్తం కాంట్రాక్ట్ ప్రాతిపదికనే చేస్తున్నారు రిక్రూట్మెంట్. ఇందులో మనకి ఏంటంటే ఫీల్డ్ వర్క్, హాస్పిటల్ వర్క్, డేటా మేనేజ్మెంట్ వర్క్ సంబంధించి పోస్టులు ఉన్నాయన్నమాట. సో, ఒకసారి ఒక్కొక్క పోస్టులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో, ఒకసారి కింద నుండి చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ పోస్టు 27,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రీషియన్కి 32,000 రూపాయల శాలరీ ఉంటుంది. మెడికో సోషల్ వర్కర్ 45,000 చిల్లర. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పిఆర్ఓ అంటారు కదా, దానికి 45,000 రూపాయలు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 28,000. కార్డియోవాస్కులర్ టెక్నీషియన్కి 37,000. మామోగ్రఫీ టెక్నీషియన్కి 37,000. ఏఎన్ఎం పోస్ట్కి 29,900. స్టాఫ్ నర్స్కి 38,700. మెడికల్ ఆఫీసర్కి 60,000. ఇది హైయెస్ట్గా ఉంది. సో, వీటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. మెడికల్ ఆఫీసర్ అయితే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా స్టాఫ్ నర్స్కి అయితే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం కంప్లీట్ చేసి ఉండాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏఎన్ఎంకి అయితే 10థ్ క్లాస్ ప్లస్ ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ హయ్యర్ గ్రేడ్లో క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఇంకా పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ఓకి అయితే డిగ్రీ ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ పిఆర్ అనేది చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే తొందరగా సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా డ్రైవర్ పోస్టులు అంటే 10థ్ క్లాస్ ప్లస్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నమాట డ్రైవర్ పోస్టులకి. దీనికి కూడా డ్రైవింగ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఫీల్డ్ విజిట్స్ కోసం వాహనాలను నడుపుతూ ఉండాలన్నమాట. సో, ఇందులో ఏజ్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం 47 ఇయర్స్ లోపుండే వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే ఇంత చెప్పినట్లు స్టార్టింగ్ 27,500 నుండి 60,000 వరకు పోస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. సో, సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో, మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అండ్ సర్టిఫికేట్స్ జెరాక్సెస్తో పాటు మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో, ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయితే మనకి జాబ్ వచ్చినట్టే. సో, ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేశారంటే టైమింగ్ నర్సు, ఏఎన్ఎం, డిఈఓ, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, మెడికల్ ఆఫీసర్స్కి అయితే 15/4 అంటే ఏప్రిల్ 15న ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఉదయం 10 నుండి 12 మధ్యలో ఉంటుంది. అదే టెక్నీషియన్ లేదా పిఆర్ఓ పోస్టులకి 16/4/2026న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, లొకేషన్ విషయానికి వస్తే మనకి స్విమ్స్ తిరుపతిలోని కమిటీ హాల్ ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేస్తారనమాట. సో, మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇందాకలే చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఫుల్ జాబ్ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఆధార్ కార్డ్ జెరాక్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫై సర్టిఫికేట్స్, మెడికల్, నర్సింగ్, పారామెడికల్ సర్టిఫికేట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా 2 ఫోటోలు, ఒరిజినల్ ప్లస్ జెరాక్స్ తీసుకెళ్ళాలి.
సో 2 వెరిఫై చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్. సో అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లోని కామెంట్ బాక్స్‌లో ఇచ్చాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాక మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ ఫుల్ జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది.